ప్రపంచంలో ఉన్న కొన్ని దేశాలు మన చరిత్ర పుస్తకాల్లో మాత్రమే మిగిలిపోయాయి. ఒకప్పుడు శక్తివంతమైన రాజ్యాలు మరియు లక్షల మందిని పాలించిన సామ్రాజ్యాలు. కానీ ఇప్పుడు వాటి జాడలు కూడా కనబడవు. ఎవరికీ తెలియని కారణాలతో, యుద్ధాలతో, ఆక్రమణలతో లేదా అంతరించిపోయిన సంస్కృతులతో ఈ దేశాలు పూర్తిగా చరిత్రలో కలిసిపోయాయి. ఇలా చరిత్రలో కలిసిపోయిన 10 రహస్యమైన దేశాల కథలు మీకోసం తీసుకువస్తున్నాం. ఈ దేశాలు ఎక్కడ ఉండేవి, అస్తిత్వం ఎలా కోల్పోయాయి, ఇవన్నీ ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది కూడా మీరు వీడియోని చివరి వరకు చూసి మీకు వీడియో నచ్చితేనే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హిస్టరీ హబ్ తెలుగు. 10 లాస్ట్ కంట్రీస్లో మొదటిది ప్రష్యా. ప్రష్యా అనే పేరు అసలు రష్యన్ తెగల నుండి వచ్చింది. 13వ శతాబ్దంలో కాథలిక్ సైనిక క్రమమైన ట్యూటోనిక్ నైట్స్ ప్రష్యన్లను జయించి ఒక రాజ్యాన్ని స్థాపించారు. తరువాత ఇది వలసల ద్వారా జర్మనీకరించబడింది. 1466లో రెండవ థోన్ తర్వాత ట్యూటోనిక్ నైట్స్ రాష్ట్రం రాయల్ ప్రష్యా మరియు డచీ ఆఫ్ ప్రష్యాగా విభజించబడింది. హోహెనోలెన్ రాజవంశం కింద ఉన్న డచీ ఆఫ్ ప్రష్యా 1657లో పోలాండ్ నుండి స్వతంత్రం పొందింది మరియు 1701లో ప్రష్యా రాజ్యంగా మారింది. బ్రాండెన్బర్గ్ను పాలించిన హోహెన్జోలెన్ కుటుంబం వ్యూహాత్మకంగా ప్రష్యన్ రాజు కుటుంబాన్ని వివాహం చేసుకుని ప్రష్యన్ రాజసింహాసనాన్ని దక్కించుకుంది. బెర్లిన్లో రాజధానిగా ఉన్న ప్రష్యా సైనిక ప్రచారాలు మరియు రాజకీయ యుక్తి ద్వారా తన భూభాగాలను విస్తరించింది. ఉత్తర మరియు మధ్య ఐరోపాలో ఉన్న ప్రధాన శక్తిగా మారింది. 19వ శతాబ్దం చివరిలో ఓటోవాన్ బిస్మార్క్ నాయకత్వంలో రష్యా 1871లో జర్మన్ రాష్ట్రాలను జర్మన్ సామ్రాజ్యంలో ఏకం చేయడంలో కీలక పాత్ర పోషించింది. ప్రష్యా రాజు జర్మన్ చక్రవర్తి అయ్యాడు. కొత్తగా ఏర్పడిన సామ్రాజ్యంలో ప్రష్యా ఆధిపత్య శక్తిని పటిష్టం చేశాడు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత 1918లో జర్మన్ సామ్రాజ్యం రద్దయ్యే వరకు ప్రష్యా దానిలో ఒక ప్రధాన భాగంగా ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత విజయం సాధించిన మిత్రదేశాలు 1947లో రష్యాను పూర్తిగా రద్దు చేశాయి. తూర్పు ప్రష్యా పోలాండ్ మరియు సోవియట్ యూనియన్ మధ్య విభజించబడింది మరియు కోనిగ్స్బర్గ్ నగరానికి కాలినిన్ గ్రాడ్ అని పేరు పెట్టారు. ప్రష్యా సైనిక బలం మరియు రాజకీయ ప్రభావం 18వ మరియు 19వ శతాబ్దాలలో యూరోపియన్ చరిత్ర గమనాన్ని రూపొందించాయి. ప్రష్యా వారసత్వం చర్చనీయాంశంగా అలాగే అధ్యయనం చేయబడుతూనే ఉంది. జర్మన్ ఏకీకరణలో దాని పాత్ర, తరువాత ప్రపంచ యుద్ధాల్లో దాని ప్రమేయం ముఖ్యమైన చర్చనీయాంశాలుగా మిగిలిపోయాయి. నంబర్ 2 యుగోస్లేవియా. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత సెర్బియా రాజ్యం మరియు స్లోవేనియన్లు క్రొయేషియన్లు మరియు సెర్బ్ల రాష్ట్రంతో సహా వివిధ దక్షిణ స్లావిక్ భూభాగాలను ఏకం చేస్తూ 1918లో సెర్బ్లు, క్రొయేషియన్లు మరియు స్లోవేనియన్ల రాజ్యం సృష్టించబడింది. 1929లో అలెగ్జాండర్ I దేశానికి యుగోస్లేవియా రాజ్యం అని పేరు మార్చాడు. సెర్బ్లు, క్రొయేషియన్లు మరియు స్లోవేనియన్లతో పాటు ఇతర మైనారిటీ సమూహాల మధ్య జాతీయ ఉద్రిక్తతలు మరింత ప్రముఖంగా మారడంతో రాజ్యం ప్రారంభం నుండే సవాళ్లను ఎదుర్కొంది. ఇక రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యుగోస్లేవియా 1946లో సోషలిస్ట్ ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ యుగోస్లేవియాగా మారింది. దీనినే ఎస్ఎఫ్ఆర్వై అని పిలుస్తారు. ఇది 6 రిపబ్లిక్ల సమాఖ్య: క్రొయేషియా, మోంటెనెగ్రో, సెర్బియా, స్లోవేనియా, బోస్నియా, హెర్జెగోవినా మరియు మాసిడోనియా. 1980లో టిటో మరణం, కమ్యూనిజం బలహీనపడటం, ఆ తర్వాత జాతీయవాదం పెరగడంతో కలిసి యుగోస్లేవియా విచ్ఛిన్నానికి దారితీసింది. ఇక నేడు యుగోస్లేవియా యొక్క పూర్వ భూభాగాలు 7 దేశాలుగా విభజించబడ్డాయి. అవే బోస్నియా మరియు హెర్జెగోవినా మరియు క్రొయేషియా, కొసావో, ఉత్తర మాసిడోనియా, మోంటెనెగ్రో, సెర్బియా మరియు స్లోవేనియా. నంబర్ 3 టిబెట్. టిబెట్ గొప్ప చరిత్రను కలిగి ఉంది. ఒకప్పుడు బౌద్ధ మతానికి పునాది అయిన టిబెట్ చైనా ఆక్రమణ తర్వాత తన స్వతంత్రతను కోల్పోయింది. స్వతంత్ర కాలాలు, పొరుగు సామ్రాజ్యాల ప్రభావం చివరికి చైనాలో ఏకీకరణ ద్వారా గుర్తించబడింది. 14వ దలైలామా 1959లో విఫలమైన తిరుగుబాటు తర్వాత బహిష్కృతుడయ్యాడు. ఈ ప్రాంతంలో సంచార పోస్టరల్ తెగలు నివసించేవారు. టిబెటన్ పురాణాల ప్రకారం టిబెటన్ ప్రజలు ఒక కోతి మరియు ఒక ఆడరాక్షసి కలయిక నుండి ఉద్భవించారని నమ్ముతారు. టిబెటన్ సామ్రాజ్యం పతనం తర్వాత ఈ ప్రాంతం వివిధ భూభాగాలుగా విభజించబడింది. 1959లో విఫలమైన తిరుగుబాటు తర్వాత 14వ దలైలామా
టిబెట్ నుండి పారిపోయి మన భారతదేశానికి వచ్చి ఇక్కడే ప్రభుత్వాన్ని స్థాపించారు. ఆ తర్వాత టిబెటన్లు ఎక్కువ స్వయం ప్రతిపత్తి మరియు స్వీయ నిర్ణయం కోసం పోరాడుతూనే ఉన్నారు. టిబెట్పై చైనా నియంత్రణను కొనసాగిస్తూనే ఉంది. చైనా ప్రభుత్వం శతాబ్దాలుగా టిబెట్ చైనాలో భాగమని పేర్కొంది. అయితే టిబెటన్ ప్రజలు మరియు దలైలామా అనుచరులు దీనిని స్వతంత్ర దేశంగా లేదా కనీసం స్వయం నిర్ణయాధికార హక్కు కలిగిన ప్రాంతంగా చూస్తున్నారు. టిబెట్ ఇప్పుడు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతం. అయితే ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే టిబెటన్ స్వయం ప్రతిపత్తి మరియు దలైలామా నాయకత్వం అంతర్జాతీయ దృష్టికి మరియు చర్చకు మూలంగా ఉన్నాయి. నెంబర్ 4 చెకోస్లోవేకియా 1918లో ఆస్ట్రో హంగేరియన్ సామ్రాజ్యం పతనం తర్వాత బొహేమియా, మొరావియా మరియు స్లోవేకియా భూభాగాల నుండి ఏర్పడిన చెకోస్లోవేకియా నాజీ ఆక్రమణ మరియు స్లోవియట్ యూనియన్ ఆధిపత్యాన్ని ఎదుర్కొనే ముందు సంపన్నమైన మరియు స్థిరమైన రాష్ట్రంగా మారింది. ఇది ఒక శాంతియుత విభజనకు ఉదాహరణ. 1993లో చెక్ రిపబ్లిక్, స్లోవేకియా మధ్య విల్వెట్ డివోర్స్ జరిగింది. స్నేహంగా విడిపోయిన దేశాల చరిత్రలో ఇదొక అరుదైన ఘటన. నెంబర్ 5 యునైటెడ్ అరబ్ రిపబ్లిక్. ఈజిప్ట్ మరియు సిరియా మధ్య రాజకీయ యూనియన్ అయిన యునైటెడ్ అరబ్ రిపబ్లిక్ 1958 నుండి 1961 వరకు ఉనికిలో ఉంది. ప్రారంభంలో పాన్ అరబ్ ఐక్యతను పెంపొందించే లక్ష్యంతో ఉంది, కానీ చివరికి అంతర్గత ఉద్రిక్తతలు మరియు విభిన్న జాతీయ ప్రయోజనాల కారణంగా రద్దు చేయబడింది. అరబ్ ప్రపంచాన్ని ఐక్యం చేసేందుకు ప్రయత్నం, కానీ 4 ఏళ్లకే ఆ కలలు చెదిరిపోయాయి. నెంబర్ 6 సిక్కిం. ఇదేంటి? సిక్కిం అంటే మన భారతదేశంలో ఉన్న ఒక రాష్ట్రం కదా అనుకుంటున్నారా? సిక్కిం చరిత్ర 1642లో స్థాపించబడిన నాంగ్యాల్ రాజవంశం పాలించిన ఒక చిన్న బౌద్ధ రాజ్యం నుండి 1975లో 22వ రాష్ట్రంగా భారతదేశంలో విలీనమయ్యే వరకు విస్తరించి ఉంది. టిబెటన్ మూలానికి చెందిన నామ్గ్యాల్ రాజవంశం సిక్కింను 300 సంవత్సరాలకు పైగా పరిపాలించింది. బ్రిటిష్ పరిపాలనలో కూడా నామ్గ్యాల్లు తమ ప్రత్యేక గుర్తింపును నిలుపుకున్నారు. సిక్కిం ఒక బౌద్ధ రాజ్యం. టిబెట్తో బలమైన సాంస్కృతిక మరియు మతపరమైన సంబంధాలు కలిగి ఉన్నాయి. 18వ శతాబ్దంలో సిక్కిం నేపాల్ మరియు భూటాన్లతో ప్రాదేశిక వివాదాలను ఎదుర్కొంది. ఇక 18వ శతాబ్దం మధ్య నాటికి నేపాల్ పశ్చిమ మరియు దక్షిణ సిక్కింలోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించింది. దీని ఫలితంగా నేపాల్ ప్రజలు ఈ ప్రాంతానికి వలస వచ్చారు. 1816లో జరిగిన ఆంగ్లో నేపాల్ యుద్ధంలో సిక్కిం బ్రిటిష్ వారికి మద్దతు ఇచ్చింది. 1890లో సిక్కిం బ్రిటిష్ పాలనలో ఒక రక్షిత రాష్ట్రంగా మారింది. మొదట సిక్కింలో భాగమైన డార్జిలింగ్ను ఈస్ట్ ఇండియా కంపెనీ స్వాధీనం చేసుకుంది. ఇక 1947లో భారతదేశం స్వతంత్రం పొందిన తర్వాత సిక్కిం భారతదేశం యొక్క రక్షిత ప్రాంతంగా మిగిలిపోయింది. భారతదేశం దాని రక్షణ, విదేశాంగ వ్యవహారాలు, వ్యూహాత్మక సమాచార మార్పిడిని నియంత్రించింది. 1973లో రాచరిక వ్యతిరేక అల్లర్లు జరిగాయి. ఆ తర్వాత 1975లో ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా సిక్కిం భారత యూనియన్లో అంతర్భాగంగా మారింది. ఆ తర్వాత సిక్కిం భారతదేశంలో 22వ రాష్ట్రంగా అవతరించింది. సిక్కిం యొక్క ప్రధాన భాష నేపాలీ, అయితే కొన్ని ప్రాంతాల్లో భూటియా మరియు లేప్చా కూడా మాట్లాడతారు. నెంబర్ 7 ఓటోమన్ ఎంపైర్. సుమారు 600 ఏళ్ల పాటు ప్రపంచాన్ని ఏలిన ఓటోమన్ సామ్రాజ్యం మొదటి ప్రపంచ యుద్ధంతో తుడుచుకుపోయింది. ఈ సామ్రాజ్యం యొక్క అవశేషమే ప్రస్తుతం ఉన్న టర్కీ. 1299లో ఉస్మాన్ I స్థాపించిన ఓటోమన్ సామ్రాజ్యం అనటోలియాలోని ఒక చిన్న బేలిక్ నుండి విస్తారమైన ఖండాంతర సామ్రాజ్యంగా ఎదిగింది. చివరికి యూరప్, ఆసియా మరియు ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలను కలుపుకొని 1922లో సుల్తానేట్ రద్దుతో ముగిసింది. ఓటోమన్ సామ్రాజ్యాన్ని సుల్తాన్లు పాలించారు. వారు మతపరమైన మరియు రాజకీయ అధికారాన్ని కలిగి ఉండేవారు. అయితే మొదటి ప్రపంచ యుద్ధంలో ఓటోమన్ సామ్రాజ్యం జర్మనీ పక్షాన నిలిచింది. ఆ తర్వాత దాని ఓటమి సామ్రాజ్య విభజనకు మరియు 1922లో సుల్తానేట్ రద్దుకు దారితీసింది. అయితే 1923లో ఓటోమన్ సామ్రాజ్యం ముగింపును సూచిస్తూ ఆధునిక టర్కీ రిపబ్లిక్ ప్రకటించబడింది. నెంబర్ 8 కింగ్డమ్ ఆఫ్ హవాయి. పారడైజ్ గా పేరున్న హవాయి ఒకప్పుడు రాజ్యంగా ఉండేది. తర్వాత యుఎస్ లో 50వ రాష్ట్రంగా మారింది.
1795లో కమెహమెహా 1 ద్వీపాలను ఏకం చేసిన తర్వాత స్థాపించబడిన హవాయి రాజ్యం 1893లో పడగొట్టబడే వరకు సార్వభౌమ దేశంగా కొనసాగింది. అయితే 1898లో యునైటెడ్ స్టేట్స్చే విలీనం చేయబడడానికి ముందు గణతంత్ర రాజ్యంగా మారింది. 1887 అమెరికన్ మరియు యూరోపియన్ వ్యాపారవేత్తల హింస మరియు బెదిరింపుల కారణంగా రాజు కెలకోవా బయోనెట్ రాజ్యాంగంపై సంతకం చేశాడు. ఇది రాచరికం యొక్క అధికారాన్ని తీవ్రంగా పరిమితం చేసింది. 1893లో అమెరికన్ మరియు యూరోపియన్ పెట్టుబడిదారులు భూస్వాములు హవాయి రాచరికాన్ని పడగొట్టారు. ఇది హవాయి రిపబ్లిక్ స్థాపనకు దారితీసింది. 1894లో హవాయి గణతంత్ర రాష్ట్రంగా ప్రకటించబడింది. శాన్ఫోర్డ్ బల్లర్డ్ డోల్ దాని అధ్యక్షుడుగా నియమితులయ్యారు. 1898లో యునైటెడ్ స్టేట్స్ హవాయిని స్వాధీనం చేసుకుంది. అధికారికంగా దానిని యుఎస్లో భూభాగంగా చేసింది. చివరికి 1959లో హవాయిని అమెరికా రాష్ట్రంగా అంగీకరించారు. నెంబర్ 9 జైర్. కాంగో దేశం పేర్లు మార్చుకుంటూ ఒక దశలో జైర్ అని పిలువబడింది. రాజకీయ సమస్యలతో ఈ దేశం తన ప్రాచీన గుర్తింపును కోల్పోయింది. అధికారికంగా జైర్ రిపబ్లిక్ అయిన జైర్ చరిత్ర 1971 నుండి 1997 వరకు విస్తరించి ఉంది. అయితే ఈ కాలం మెబెటు సెసో సెకో పాలనలో ఉంది. అతను 1965లో అధికారాన్ని చేజిక్కించుకుని 1971లో దేశానికి జైర్ అని పేరు మార్చాడు. ఈ పేరు నది అని అర్థం వచ్చే కాంగో పదం. 1971 ముందు ఈ దేశాన్ని డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో అని పిలిచేవారు. ఇది బెల్జియన్ కాలనీగా ఉన్న తర్వాత 1960లో స్వతంత్రం పొందింది. అయితే స్వతంత్రం వచ్చిన వెంటనే కాలం, రాజకీయ అస్థిరత మరియు సంఘర్షణతో గుర్తించబడింది. దీనిని కాంగో సంక్షోభం అని పిలుస్తారు. 1965లో సైన్యంలో కీలకంగా ఉన్న ఒక వ్యక్తి జోసెఫ్ డెసిరే మొబెటు సైనిక తిరుగుబాటు ద్వారా అధికారాన్ని చేజిక్కించుకుని కాంగో సంక్షోభాన్ని ముగించి ఏకపార్టీ రాజ్యాన్ని స్థాపించాడు. 1971లో మెబెటు దేశానికి జేర్ అని పేరు మార్చిన తర్వాత ప్రామాణికత విధానాన్ని అమలు చేశాడు. ఇది బెల్జియన్ ప్రభావాలను అణిచివేస్తూ ఆఫ్రికన్ సంస్కృతి మరియు గుర్తింపును ప్రోత్సహించే లక్ష్యంతో ఉండేది. మొబెటు పాలనపై అంతర్గత వ్యతిరేకత పెరిగి 1997లో మొదటి కాంగో యుద్ధంతో పరాకాష్ఠకు చేరుకుంది. ఇది మొబెటు పదవీ చ్యుతికి మరియు బహిష్కరణకు దారితీసింది. మొబెటు పతనం తర్వాత దేశం దాని అసలు పేరైన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో తిరిగి వచ్చింది మరియు అప్పటి నుండి కొనసాగుతున్న రాజకీయ మరియు ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటూనే ఉంది. లాస్ట్ వన్ నెంబర్ 10 గ్రాండ్ కొలంబియా. 1819లో ఏర్పడిన గ్రాండ్ కొలంబియా ప్రస్తుత కొలంబియా, పనామా, వెనిజులా మరియు ఈక్వెడార్లను కలిగి ఉన్న ఒక గణతంత్ర రాజ్యం. కానీ అంతర్గత రాజకీయ పోరాటాలు మరియు ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా 1831లో రద్దు చేయబడింది. 1819లో సిమోన్ బొలివర్ నేతృత్వంలోని అంగోసురా కాంగ్రెస్ తర్వాత గ్రాండ్ కొలంబియా రిపబ్లిక్ స్థాపించబడింది. 1830లో వెనిజులా మరియు ఈక్వెడార్ గ్రాండ్ కొలంబియా నుండి విడిపోయాయి. ఇది దాని రద్దుకు దారితీసింది. గ్రాండ్ కొలంబియా రిపబ్లిక్ వారసత్వంలో కొలంబియా, ఈక్వెడార్ మరియు వెనిజులా జెండాలపై ప్రేరణ ఉంది. ఇవి గ్రాండ్ కొలంబియా త్రివర్ణ పతాకంపై ఆధారపడి ఉంటాయి. గ్రాండ్ కొలంబియా రద్దు తర్వాత మిగిలిన భూభాగం న్యూ గ్రెనడా రిపబ్లిక్ అయింది. తరువాత ఇది ఆధునిక కొలంబియా రిపబ్లిక్గా పరిణామం చెందింది. దశాబ్దాల తర్వాత పనామా కూడా అమెరికా సహాయంతో కొలంబియా నుండి స్వతంత్రం పొందింది. ఈ దేశాలన్నీ మానవ చరిత్రలో ఒక అధ్యాయం. దేశాలు మాయమయ్యేలా ఉన్నాయంటే అది యుద్ధం కావచ్చు, రాజకీయం కావచ్చు, లేదా కాలంతో కలిసిపోయే ఒక సహజమైన మార్పు కావచ్చు. కానీ వాటి కథలు ఎప్పటికీ మిగిలిపోతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.